ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారు? పొద్దున్న లేచారు, ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు మీ స్థితిగతులు ఎలా ఉన్నా, ఒకవేళ మీ డోర్స్ మూయబడిన, పరిస్థితులు చక్కబడలేకుండా ఉన్నా, దేవుడు ఒక చక్కటి మాట ఇస్తున్నాడు. అదేంటంటే మరి 107 కీర్తన 7వ వచనంలో, వారి నివాసపురంలోకి చేరినట్లు చక్కని త్రోవ వారికి చూపుదును. నీకు చక్కని త్రోవ, డోర్స్ అన్నీ క్లోజ్ అయినా నీ గమ్యానికి చేరడానికి నువ్వు నడవలసిన మార్గం, స్టడీస్ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్ని విధాలుగా ఒక త్రోవ నీకు, అది కూడా మంచి త్రోవ, చక్కని త్రోవ చూపబోతున్నాడు. కాబట్టి ప్రార్థన మానొద్దు, దేవునికి దగ్గరగా ఉండండి, క్రీస్తుని పట్టుకోండి, వాగ్దానాన్ని ఎత్తి పట్టండి. పరిస్థితులు ఎట్లున్నా కానీ త్రోవ చూపే దేవుడు నీకున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితాలు రక్షణ లేని వారికి రక్షణ, త్రాగుడు, వ్యసనములు, జూదములు, పాపములు ఏ ఇంట్లోనూ విడిపించి, అయ్యా పడిపోయిన వారిని లేపి, రోగుల్ని స్వస్థపరిచి, అప్పులు, ఆర్థిక కోర్టు కేసులు, విడిపోయిన కుటుంబాలు కట్టి అద్భుతం చేసి, ప్రపంచ దేశాలు యుద్ధములు మాన్పి, నాయన అన్ని సంఘాల ఉజ్జీవాన్ని ఇచ్చి, ఎవరు వారి ప్రియులను ఎవరిని కోల్పోయిన ధైర్యము, సమాధానం ఇచ్చి, నాయన ప్రియ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ, చదువుకునే పిల్లలు, యూత్, ఈ ప్రపంచ దేశాలని యూత్ నాయన పాపంలో పడకుండా రక్షించి, ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, అందరిపై శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి తెలుసండి, మన ఇన్స్టా మంచిగా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాక చక్కటి పాటలు ఎన్నో ఉన్నాయి, వినండి. రోజు ఉదయం సాయంత్రం లైవ్లో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో లైవ్ ఇస్తారం, పాలు పొందండి. అంతేకాకుండా ప్రతి శనివారం ప్రామిస్ ల్యాండ్ ఉజ్జీవ సభ సాయంత్రం ఉంటుంది, ఆదివారం 3 ఆరాధనలు. అదేవిధంగా బెల్లంపల్లి కూడా సాటర్డే చక్కటి ఉజ్జీవ సభ ఈవినింగ్ ఉంటుంది, 3 ఆరాధనలు ఉంటాయి ఆదివారం. దేవుడి మీ అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.